ఆందోళన కలిగిస్తున్న సైబర్ క్రైమ్స్ వెనుక ఉన్న ఆ అదృశ్య హస్తాలు ఎవరివి? మీ పేరుతో వేరెవరో వాడుతున్న ఆ గోస్ట్ సిమ్స్ వెనుక ఉన్న ఖిలాడీలు ఎవరు? మీరు ఇచ్చిన ఒక్క వేలి ముద్ర దేశవ్యాప్తంగా వందల కోట్ల దోపిడీకి ఎలా దారితీస్తోంది? టెక్నాలజీ మాటన సాగుతున్న నమ్మక ద్రోహం ఇది. మీ ప్రమేయం లేకుండానే మీ ఆధార్ కార్డుతో సిమ్ కార్డులు సృష్టించి అంతర్జాతీయ ముఠాలకు చేరవేస్తున్న కేటుగాళ్ల నెట్వర్క్ ను హైదరాబాద్ పోలీసులు బద్దలు కొట్టారు. దేశ చరిత్రలోనే కనీ విని ఎరుగని రీతిలో 13 రాష్ట్రాల్లో ఏకకాలంలో విరుచుకుపడ్డారు. ఆపరేషన్ ఆక్టోపస్ 3 పేరుతో సాగిన ఈ భారీ రైడ్స్ సంచలనాత్మక నిజాలను బయటపెట్టింది. అసలు ఈ గోస్ట్ సిమ్స్ నెట్వర్క్ మాఫియా కథ ఏంటి? అమాయకుల అకౌంట్లను ఎలా ఖాళీ చేస్తున్నారు? పూర్తి వివరాలు ఇప్పుడు చూద్దాం. హైదరాబాద్ నగర సైబర్ క్రైమ్ పోలీసులు దేశవ్యాప్తంగా సాగించిన ఒక మెరుపు దాడి ఇప్పుడు దేశవ్యాప్తంగా సంచలనం సృష్టిస్తోంది. సైబర్ నేరాలకు ప్రధాన ఆయుపట్టుగా మారిన గోస్ట్ సిమ్ నెట్వర్క్లపై పోలీసులు ఉక్కుపాదం మోపారు. గోస్ట్ సిమ్స్ అంటే ఒకరి పేరుతో యాక్టివేట్ అయ్యి మరొకరి చేతిలో నడిచే అదృశ్య మొబైల్ కనెక్షన్లు. ఈ ప్రమాదకరమైనటువంటి నెట్వర్క్ను టార్గెట్ చేస్తూ హైదరాబాద్ సిటీ పోలీసులు ఆపరేషన్ ఆక్టోపస్ 3.0 పేరుతో ఒక భారీ ఆపరేషన్కు తెరలేపారు. దేశంలోని 13 రాష్ట్రాల్లో ఏకకాలంలో ప్రత్యేక బృందాలు దాడులు జరిపాయి. ఈ ఆపరేషన్లో భాగంగా 554 అక్రమ సిమ్ కార్డులను స్వాధీనం చేసుకుని ఏకంగా 66 మంది నిందితులను కటకటాల్లోకి నెట్టారు. వీరంతా దేశవ్యాప్తంగా నమోదైన 76 భారీ సైబర్ నేరాల్లో భాగస్వామ్యులై అమాయకుల నుండి వందల కోట్ల రూపాయల పైగా భారీ సొమ్మును కొల్లగొట్టేందుకు కారకులయ్యారంటూ కూడా పోలీసులు గుర్తించారు. నగర పోలీస్ కమిషనర్ సజ్జనార్, సైబర్ క్రైమ్ డీసీపీ అరవిందబాబు, అలాగే ఏసీపీ శివమారుతులతో కలిసి ఈ నెట్వర్క్ గురించి పూర్తి వివరాలను మీడియా ముందు వెల్లడించారు. ఈ గోస్ట్ సిమ్ కార్డుల సరఫరా వెనుక ఉన్న మాండిస్ యాప్ నుండి వింటే ఎవరికైనా ఒళ్ళు గొగురు పొడుస్తోంది. సామాన్య ప్రజలు మొబైల్ షాపులకు వెళ్ళినప్పుడు వారి ఆధార్ కార్డు, బయోమెట్రిక్ డేటాను దొంగిలించి ఈ ముఠాలు కొత్త సిమ్లను సృష్టిస్తున్నాయి. కొత్త సిమ్ కార్డులు తీసుకోవడానికి లేదా తమ మొబైల్ నంబర్ని వేరే నెట్వర్క్కు మార్చుకోవడానికి ఇక వచ్చే కస్టమర్లే ఈ కేటుగాళ్ల ప్రధాన టార్గెట్. వినియోగదారులకు తెలియకుండానే వారి డాక్యుమెంట్లతో అదనపు సిమ్ కార్డులను యాక్టివేట్ చేస్తున్నారు. కస్టమర్ వేలిముద్ర తీసుకునే సమయంలో ఇక నెట్వర్క్ సరిగ్గా లేదు, సర్వర్ డౌన్ అయింది, మీ వేలిముద్ర సరిగ్గా పడలేదంటూ కొందరు టెలికాం ఏజెంట్లు అమాయకులను నమ్మిస్తున్నారు. ఆ నెపంతో 2-3 సార్లు బయోమెట్రిక్ మిషన్లపై వేలిముద్రలు తీసుకుంటున్నారు. ఇలా తీసుకున్న ప్రతి వేలిముద్రతో కస్టమర్కు తెలియకుండానే వారి పేరు మీద అక్రమంగా మరొక సిమ్ కార్డును మార్కెట్లోకి విడుదల చేస్తున్నారు. ఈ దందా ఇప్పుడు దేశవ్యాప్తంగా ఒక పెద్ద మాఫియాగా రూపాంతరం చెందింది. డబ్బు కోసం కక్కుర్తిపడ్డ టెలికాం డిస్ట్రిబ్యూటర్లు, పాయింట్ ఆఫ్ సేల్ ఏజెంట్లు ఒక పథకం ప్రకారం ఈ దందాను నడిపిస్తున్నారు. కేవలం నగరాలకే పరిమితం కాకుండా మారుమూల పల్లెలు, గిరిజన ప్రాంతాలను ఈ ముఠాలు తమ అక్రమ వ్యాపారానికి వేదికగా మార్చుకున్నాయి. ఆయా ప్రాంతాల్లో ప్రత్యేకంగా ఉచిత క్యాంపులు ఏర్పాటు చేసి నిరక్షరాస్యులను, అలాగే నిరుపేదలను కూడా టార్గెట్ చేస్తున్నారు. యువతకు ఉచిత ఇంటర్నెట్ డేటా ఇస్తామంటూ ఆశ చూపిస్తూ వారి ఆధార్ వివరాలు, బయోమెట్రిక్ సేకరిస్తున్నారు. అంతర్జాతీయ సైబర్ ముఠాలు నుండి వీరికి భారీగా కమిషన్లు అందుతుండడంతో డిస్ట్రిబ్యూటర్ల సహకారంతో భారీ ఎత్తున సిమ్ కార్డులు సేకరిస్తున్నారు. ఒక ప్రాంతంలో యాక్టివేషన్ ప్రక్రియ పూర్తి కాగానే ఏజెంట్లు రాత్రికి రాత్రే తమ దుకాణాలు మూసేసి వేరే ప్రాంతానికి వెళ్ళిపోతున్నారు. అక్కడ కూడా ఇదే తరహాలో అమాయకులను బురిడి కొట్టిస్తూ వేల సంఖ్యలో గోస్ట్ సిమ్లను పుట్టిస్తున్నారు. చూశారుగా, మనకు తెలియకుండానే మన వేలి ముద్రలతో ఎలాంటి అక్రమాలు జరుగుతున్నాయో. కానీ ఇక్కడే ఈ ముఠా అసలు సిస్సలైన టెక్నాలజీ మాయాజాలానికి తెరలేపింది. భౌతికంగా సిమ్ కార్డులను విదేశాలకు పంపాల్సిన అవసరం లేకుండానే డిజిటల్ ఫార్మాట్లో నేరగాళ్ల చేతుల్లోకి ఎలా పెడుతున్నారో వింటే షాక్ అవుతారు. ఆ వివరాలు ఇప్పుడు చూద్దాం. సేకరించిన సిమ్ కార్డులను విదేశాల్లోని సైబర్ ముఠాలకు తరలించడానికి ఈ కేటుగాళ్లు ఇక అత్యంత ఆధునిక సాంకేతికతను దుర్వినియోగం చేస్తున్నారు. సాధారణ సిమ్ కార్డులను యాక్టివేట్ చేసిన వెంటనే వాటిని ఈ సిమ్లుగా మార్చేస్తున్నారు. ఈ సిమ్ క్యూఆర్ కోడ్లను విదేశాల్లో కూర్చున్నటువంటి ప్రధాన సైబర్ ముఠాలకు ఇంటర్నెట్ ద్వారా క్షణాల్లోనే చేరవేస్తున్నారు. తద్వారా దుబాయ్, చైనా, కంబోడియా వంటి దేశాల్లో ఉండే అంతర్జాతీయ ముఠాలు ఎలాంటి భౌతిక సిమ్ కార్డు లేకుండానే మన దేశపు మొబైల్ నంబర్లను వారు ఫోన్లలో స్వేచ్ఛగా వాడుకుంటున్నారు.
భారతదేశపు నంబర్లు కావడంతో ఇక్కడి బాధితులు వాటిని సులభంగా నమ్ముతున్నారు. ఈ నంబర్లతో వాట్సాప్, టెలిగ్రామ్ ఖాతాలు తెరిచి సరికొత్త మోసాలకు తెరలేపుతున్నారు. ఇక మ్యాట్రిమోనియల్ సైట్లు, ప్రముఖ డేటింగ్ యాప్స్లలో అత్యంత ఆకర్షణీయమైన నకిలీ ప్రొఫైల్స్ సృష్టించి అమాయకులకు సైబర్ బల విసురుతున్నారు. వారి వద్ద నుండి లక్షలాది రూపాయలు, కొన్ని సందర్భాల్లో కోట్లాది రూపాయలు కూడా కొల్లగొడుతున్నారు. ఈ గోస్ట్ సిమ్ నంబర్లను కేవలం మనీ ఫ్రాడ్స్ కోసమే కాకుండా ఇక అత్యంత ప్రమాదకరమైనటువంటి బ్లాక్మెయిల్స్ కోసం కూడా వాడుతున్నారు. న్యూడ్ వీడియో కాల్స్ చేసి బాధితులను భయభ్రాంతులకు గురిచేసి సెక్స్ అట్రాక్షన్ ముఠాలు ఈ నంబర్ల వెనుకే ఉన్నాయి. అంతేకాకుండా తాము సిబిఐ అధికారులమంటూ, నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో పోలీసులమంటూ కూడా భయపెట్టి డిజిటల్ అరెస్టు చేసే అంతర్జాతీయ ముఠాలు సైతం ఈ భారతీయ నంబర్లని వాడుతున్నాయి. స్క్రీన్పై భారతీయ నంబర్ కనిపించడంతో సామాన్య ప్రజలు నిజమైన పోలీసులే ఫోన్ చేశారని నమ్మి తమ జీవితకాల సంపాదనను క్రిమినల్స్ అకౌంట్లో వేసి రోడ్డున పడుతున్నారు. ఇక సైబర్ క్రైమ్ పోలీసుల దర్యాప్తులో గుర్తించిన 1194 గోస్ట్ సిమ్ కార్డుల ఆధారంగా ప్రత్యేక 18 బృందాలు రంగంలోకి దిగాయి. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, కర్ణాటక, మహారాష్ట్ర, ఉత్తరప్రదేశ్, పశ్చిమ బెంగాల్, ఢిల్లీ, హర్యానా, గుజరాత్, మధ్యప్రదేశ్, తమిళనాడు, ఒడిశా, పంజాబ్ రాష్ట్రాలలో వారం రోజుల పాటు నిరంతరాయంగా దాడులు చేసి ఈ నెట్వర్క్ గుట్టురట్టు చేశారు. ఈ అంతర్రాష్ట్ర గోస్ట్ సిమ్ మాఫియా నెట్వర్క్ను ఛేదించడానికి హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులు అత్యంత వ్యూహాత్మకంగా వ్యవహరించారు. పోలీసుల దర్యాప్తు ఒక హై వోల్టేజ్ క్రైమ్ థ్రిల్లర్ సినిమాగా తలపించింది. నగర సిపి సజ్జనార్ పర్యవేక్షణలో స్పెషల్ టీమ్స్ అత్యాధునిక డేటా అనలిస్టిక్ టూల్స్ ఉపయోగించి అనుమానాస్పద సిమ్ కార్డు యాక్టివేషన్లను ట్రాక్ చేశారు. ఒక లొకేషన్ నుండి ఒకే ఏజెంట్ ద్వారా వందల సంఖ్యలో సిమ్లు యాక్టివేట్ కావడం, ఆ వెంటనే అవి ఈ సిమ్లుగా మారి విదేశీ ఐపీ అడ్రస్తో కనెక్ట్ అవ్వడాన్ని పోలీసులు గుర్తించారు. దీంతో రంగంలోకి దిగిన స్పెషల్ టీమ్స్ సరిహద్దులు దాటి పక్కా ప్లానింగ్తో ఏకకాలంలో దాడులు నిర్వహించి టెలికాం ప్రమోటర్లను, డిస్ట్రిబ్యూటర్లను అదుపులోకి తీసుకున్నారు. ఇక పట్టుబడిన వారిలో ప్రముఖ టెలికాం సంస్థలైన ఎయిర్టెల్, జియో, వొడాఫోన్, ఐడియాకు చెందినటువంటి 20 మంది ప్రతినిధులు ఉండడం పోలీసులు సైతం విస్మయానికి గురిచేసింది. టెలికాం వ్యవస్థలోనే లోపాలు సాక్ష్యాధారాలతో ఇక సహా ఎక్స్పోజ్ చేస్తూ పోలీసులు ఈ ముఠా ఆట కట్టించారు. హైదరాబాద్ పోలీసులు గత 3 నెలలుగా నిర్వహిస్తున్నటువంటి ఈ ఆపరేషన్ అక్టోపస్ ఒక మైల్ రాయిగా నిలిచింది. అంతకుముందు చేపట్టిన అక్టోపస్ 1లో భాగంగా పోలీసులు మ్యూల్ అకౌంట్స్, వాటి హోల్డర్లపై ప్రత్యేక దృష్టి పెట్టారు. 16 రాష్ట్రాల్లో తనిఖీలు చేసి 850కి పైగా సైబర్ కేసులకు సంబంధించి 350 మ్యూల్ అకౌంట్లను గుర్తించి 117 మందిని అరెస్ట్ చేశారు. దేశ చరిత్రలోనే ఒకేసారి ఇంత పెద్ద ఎత్తున ఆపరేషన్ జరగడం ఇదే మొదటిసారి. ఆ తర్వాత చేపట్టిన అక్టోపస్ 2 ఓ భాగంగా 9 రాష్ట్రాల్లో తనిఖీలు నిర్వహించి బ్యాంకింగ్ వ్యవస్థలో ఉన్న లోపాలను ఎక్స్పోజ్ చేశారు. అకౌంట్ల సరఫరాలో బ్యాంక్ అధికారుల పాత్రను కూడా నిరూపించి 52 మందిని అరెస్ట్ చేయగా అందులో 32 మంది బ్యాంక్ ఉద్యోగులు కావడం గమనార్హం. ఇప్పుడు అక్టోపస్ 3తో టెలికాం రంగంలోని బ్లాక్ షిప్స్ను సైతం బయటకు లాగారు. సో అక్టోపస్ 1లో మనము దాదాపు 16 స్టేట్స్లో మన టీమ్స్ పంపించి 850 కేసెస్ పైన నేరాల్లో పాల్గొనే సైబర్ క్రిమినల్స్లో 350 మ్యూల్ అకౌంట్స్ని, అట్లానే 117 మందిని మనం అరెస్ట్ చేయడం జరిగింది. ఇంత స్థాయిలో ఒక దేశవ్యాప్తంగా ఆపరేషన్ను మొదటిసారిగా జరిగింది. అది కూడా మన హైదరాబాద్ పోలీసు చేసింది. తర్వాత అక్టోపస్ 2లో 9 స్టేట్స్లో మన టీమ్స్ పంపడం జరిగింది. 52 మందిని మనం అరెస్ట్ చేశాను. అక్టోపస్ 1లో మన ఫోకస్ అంతా మ్యూల్ అకౌంట్స్, మ్యూల్ అకౌంట్ హోల్డర్స్ పైన మన ఫోకస్ చేస్తే, మనము సెకండ్ ఆపరేషన్లో అక్టోపస్ 2.0లో ఈ బ్యాంక్లో ఎవరెవరు ఇన్వాల్వ్ అవుతున్నారు, ఎవరెవరు ఈ యొక్క మ్యూల్ అకౌంట్ సరఫరా చేస్తున్నారు, వాళ్ళపైన ఉక్కుపాదం మోపడం జరిగింది. దాదాపు మనము 52 మంది అరెస్ట్ చేస్తే దాంట్లో 32 మంది బ్యాంక్ ఆఫీషియల్స్. ఇంత పెద్ద సంఖ్యలో బ్యాంక్ ఆఫీషియల్స్ అరెస్ట్ కావడం ఒక దేశ చరిత్రలోనే మొదటిసారి. ఈ నేరాలన్నీ చాలా వ్యూహాత్మకంగా, వ్యవస్థీకృతంగా సాగుతున్నాయని పోలీసులు స్పష్టం చేస్తున్నారు. ఇందులో బ్యాంకర్లు, టెలికాం ఆపరేటర్ల ఇన్వాల్వ్మెంట్ ఎక్కువగా ఉండడంతో ఈ సమస్యపై డిపార్ట్మెంట్ ఆఫ్ టెలికమ్యూనికేషన్స్, రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా,
కేంద్ర ప్రభుత్వ ఫైనాన్షియల్ సర్వీసెస్ సెక్రటరీతో ఉన్నతాధికారులు చర్చలు జరిపారు. ఇక భవిష్యత్తులో కేవైసీ ప్రక్రియను మరింత కఠినతరం చేయాలంటూ పాయింట్ ఆఫ్ సేల్ ఏజెంట్లపై గట్టి నిఘా ఉంచాలంటూ టెలికాం సంస్థలను ఆదేశించారు. కొత్త సిమ్ కార్డుల జారీ, మొబైల్ నంబర్ పోర్టబిలిటీ ప్రక్రియలో భాగంగా తప్పనిసరిగా రియల్ టైం వెరిఫికేషన్ చేయాలంటూ నిబంధనలు విధిస్తున్నారు. సైబర్ నేరాల్లో గుర్తించిన సిమ్ కార్డులను వెంటనే డీయాక్టివేట్ చేయడంతో పాటు నిబంధనలు పాటించిన ఏజెంట్లు, డిస్ట్రిబ్యూటర్లను కూడా టెలికాం సంస్థలు బ్లాక్ లిస్టులో పెట్టేలా చర్యలు తీసుకోవాలన్నారు. ఇక పోలీసులు, టెలికాం సంస్థల మధ్య సమాచార మార్పిడికి ఒక క్రమబద్ధమైనటువంటి సిస్టమ్ను తీసుకురాబోతున్నారు. సాంకేతికత ఎంత వేగంగా పెరుగుతుందో నేరగాళ్లు దాన్ని అంతకంటే వేగంగా దుర్వినియోగం చేస్తున్నారు. అమాయక ప్రజలారా, మీ ఆధార్ కార్డు, మీ బయోమెట్రిక్ వివరాలు, మీ ఓటీపీలు ఎట్టి పరిస్థితుల్లోనూ అపరిచిత వ్యక్తులతో పంచుకోవద్దు. మొబైల్ షాపులకు వెళ్ళినప్పుడు సర్వర్ డౌన్ నెపంతో పదే వేలిముద్రలు అడిగితే అనుమానించండి. మీ పేరు మీద ప్రస్తుతం ఎన్ని సిమ్ కార్డులు ఉన్నాయో తెలుసుకోవడానికి కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన అధికారిక పోర్టల్ సంచార్ సాథీ వెబ్సైట్ను సందర్శించండి. ఒకవేళ మీ ప్రమేయం లేకుండా మీ పేరుతో ఏదైనా అపరిచిత నంబర్ ఉంటే వెంటనే దాన్ని బ్లాక్ చేయండి. పొరపాటుని ఎవరైనా సైబర్ మోసానికి గురైతే గోల్డెన్ అవర్లో, అంటే మోసం జరిగిన మొదటి గంటల్లోనే అలర్ట్ అవ్వండి. వెంటనే 1930 టోల్ ఫ్రీ నెంబర్కు కాల్ చేసి ఫిర్యాదు నమోదు చేయండి, లేదా నేషనల్ సైబర్ క్రైమ్ పోర్టల్లో రిపోర్ట్ చేయండి. అక్రమార్కులకు ఇదొక హెచ్చరిక. సైబర్ నేరగాళ్ల నెట్వర్క్ను సమూలంగా పాతరేయడానికి పోలీసులు సిద్ధంగా ఉన్నారు.